ఏమైంది హరి? ఉన్న పళంగా రమ్మన్నావు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా? ఆ ఊర్మిళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? మరి దేని గురించి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఒక్కసారి ఆలోచించు. పాప డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? నువ్వు నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి యశోద. ఎప్పుడు ఇస్తావు? అంటే అంటే ఆ పాప నీ పాపే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. సారీ హరి, సారీ. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు నీ మాటలు విన్న తర్వాత ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది హరి. నేను చెప్పాను కదా, పాప నన్ను టచ్ చేసినప్పుడే తను నా పాపే అని. అవును యశోద, నువ్వే కరెక్ట్. తల్లి ప్రేమ ముందు సైన్స్ కొంచెం వెనకబడింది. నీ ప్రేమ, నీ నమ్మకమే నిజమైంది. ఎన్ని రోజులు ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు నా పాప నాకుంది. సరంగి, విన్నావు కదా, ఆ పాప నా పాపేనంట. హరి చెప్పాడు. ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే వెళ్ళి నా పాపను చూసి ముద్దు పెట్టుకోవాలనుంది. నా గుండెలకి హత్తుకోవాలనుంది. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడే నా పాప దగ్గరికి వెళ్తాను. యశోద, నీ తల్లి ప్రేమను కొంచెం అదుపులో పెట్టుకో. నువ్వు ఓవర్ ఎగ్జైటింగ్గా నీరజ ముందు గాని ఊర్మిళ ముందు గాని బిహేవ్ చేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత నీ పాపకే ప్రమాదం. కాబట్టి నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని మామూలు యశోదలాగే ఉండు. ఐ మీన్ దేవకిలాగా. నువ్వు చెప్పింది నిజమే హరి, ట్రై చేస్తాను. హరి, నువ్వేమనుకోనంటే నేనొక సహాయం అడగనా? అదేంటి యశోద అలా అంటావు? ఏం సాయం చేయమంటావో చెప్పు, ఇప్పుడే చేస్తాను. నేను బంగారం అమ్మిన డబ్బులన్నీ అయిపోయాయి. ఒక 10,000 ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తావా? పాపకి కొత్త బొమ్మలు కొనుక్కొని వెళ్తాను. అలాగే యశోద, నేను సెండ్ చేస్తాను. ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. సరంగి, నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. ఎన్ని రోజులు నాది దురదృష్టం అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నాకు కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత అదృష్టం ఉందని. అందుకే నా బిడ్డ నాకు ఇంత తొందరగా దగ్గరైంది. సరే పద. సడన్ గా మేడం నాకు మెదక్ ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడు గాని యశోద ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళితే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. వెంటనే దేవకికి ఫోన్ చేసి యశోదని ఎక్కడికి పంపించొద్దని చెప్పాలి. చెప్పరానయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే ఊర్మిళ మేడం నన్ను మెదక్ ప్రోగ్రాంకి పంపిస్తుంది. యశోదని ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళ్లకుండా చూడు.
ఊర్మిళ మేడం గనక పొరపాటున అక్కడికి వెళ్ళిందంటే యశోద మేడంకి కనిపిస్తుంది. అప్పుడు మేడం యశోదని గుర్తుపడితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ యశోద ఇంట్లో లేదురా. ఏంటి, ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదురా, ఎక్కడికో బయటకు వెళ్తానని చెప్పింది, కానీ ఊర్మిళ మేడం వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తానని మాత్రం చెప్పలేదు. సరే, యశోద ఏ ఏ ప్లేసులకైతే వెళ్తుందో అక్కడ అంతా నేను చూసి ఇంటికొస్తాను. ఈలోపు యశోద ఇంటికి గాని తిరిగొస్తే మళ్ళీ ఊర్మిళ మేడం గారి కూతురింటికి పంపించొద్దు. అలాగే అన్నయ్య, ఎక్కడికి పంపించను. నువ్వు కూడా ఒకసారి బయట చెక్ చేసిరా. అలాగే, ఉంటాను. సరే హరి, నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అదేలే హరి, వెళ్ళొస్తాను. రాత్రికి సారంగి వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. అలాగే యశోద. పాప ఈ బొమ్మలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంత బాగా నవ్వుతుందో తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. పాప నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా? ఎన్ని బాధలైనా ఇట్టే మర్చిపోవచ్చు. ఏంటి హరి అలా చూస్తున్నావు? పాప ఆనందమేమో కానీ నీ ఆనందాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది యశోద. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నీ నవ్వులో తెలుస్తుంది. ఈ కలియుగంలో తల్లి ప్రేమ కూడా కలుషితం అవుతుందనే భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది యశోద. పూర్తి స్పృహతో నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి పిల్లలకి ప్రాణం పోసిన తల్లులు కూడా రకరకాల కారణాల వల్ల పిల్లల్ని అమ్ముకుంటున్నారు. చెత్త కుప్పల్లో పొదల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ దారుణాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. కొంతమంది అయితే తమ పిల్లల ప్రాణాలే తీసేస్తున్నారు. నువ్వు నీ ప్రమేయం లేకుండా పురిటి నొప్పులు భరించకుండా పాపకి జన్మనిచ్చావు. కేవలం జన్మనిచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నీ బిడ్డ కోసం ప్రాణాలకి తెగిస్తున్నావు. నువ్వు గ్రేట్ యశోద. తల్లి అనే పదం నీ వల్ల ఇంకా గొప్ప స్థానంలో ఉంటుంది. జన్మనివ్వడం ఆడదానికి దేవుడిచ్చిన వరం. సైన్స్ అనేది నిన్నగాక మొన్నొచ్చింది, కానీ అమ్మ ప్రేమ ఆది నుండి ఉంది. థ్యాంక్ యూ హరి, నేను వెళ్ళొస్తాను. ఏంటే ఇందక్కడి నుంచి చూస్తున్నాను, కాలు గాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావేంటి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను టెన్షన్ పడే విషయం నీకు చెప్తే నువ్వు ఇంకా టెన్షన్ పడతావు. చెమటలతో తడిచి చేస్తావు. అందుకే నేను నీకు చెప్పలేదు. ఏంటి అంత చెమటలు పట్టించే విషయం? మనకి రావాల్సిన 700 కోట్లు పోయేలా ఉన్నాయి. అదేంటి 700 కోట్లు పోవడం ఏంటి? అదేనమ్మా, ఆ యశోదని ఊర్మిళ కూతురి ఇంటికి పంపించొద్దు అని అన్నయ్య ఫోన్ చేశాడు. ఊర్మిళ మేడం వాళ్ళ కూతురింటికి వెళ్లే ఛాన్స్ ఉందట. పొరపాటున అక్కడ యశోదని చూస్తే ఊర్మిళ మేడం గుర్తుపడితే మన కథ మొత్తం ముగిసిపోతుంది. మరి ఆ యశోదకి ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ చెయ్యొద్దని చెప్పిందమ్మా. ఒకవేళ అక్కడ ఊర్మిళ ఉంటే అదే టైంకి మనం ఫోన్ చేస్తే మేబీ యశోద దొరికిపోతుందనే భయంతో అలా చెప్పిందనుకుంటా. ఖచ్చితంగా ఊర్మిళ కూతురింటికే వెళ్ళుంటుందంటావా? ఏమోనమ్మా, నాకదే అర్థం కావట్లేదు. యశోద ఇంకా ఇంటికి రాలేదు. బయట ఏదో పనుందని వెళ్ళింది. ఒకవేళ అట్నుంచి అటే ఊర్మిళ కూతురు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అవుతుంది. భగవంతుడా,
యశోదకి ఎలాంటి గండము రాకుండా చూడు. యశోదకి ఏదైనా గండం వచ్చిందంటే మా గుండె ఆగిపోతుంది. చాలా రోజుల తర్వాత నిన్ను పార్టీలో నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను భూమిక. నువ్వు యుఎస్ నుండి రావటం, మన ఫ్రెండ్స్ అందరం కలవటం, అందరం హ్యాపీగా ఉండటం సూపర్ అసలు. నువ్వు మళ్ళీ యుఎస్ వెళ్లేలోపు ఇలాంటి పార్టీలు చాలా చేసుకోవాలి. హంసిని, కీప్ క్వైట్. అబ్బా ప్లీజ్ హంసిని, ఏడవకు. హలో, ఎవరే? ఇంకెవరు? మా అమ్మ పెంచుకోమనిచ్చిందే ఆ పిల్ల హంసిని. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక గోల చేస్తూనే ఉంటుంది. నాకు ఎంత చిరాకు తెప్పిస్తుందంటే అంత చిరాకు తెప్పిస్తుంది. ఏడవకు హంసిని. బాగా డిస్టర్బ్డ్ గా ఉంది. పాప ఏడవడం ఆపేశాక పక్కకొచ్చి కాల్ చేయి. ఉంటాను. హలో హలో, అసలు ఏంటి నీ బాధ? ఎందుకు ఇప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటావు? ప్రశాంతంగా నన్ను ఫోన్లు కూడా మాట్లాడుకోనివ్వవా? నీ పేరు హంసిని కాదే, హింసిని అని పెట్టాలి. అంత విసిగించేస్తున్నావు. బుజ్జమా, బుజ్జమా. రేపు నాకు కొంచెం సెలవు కావాలమ్మా. బుజ్జమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్లికి వెళ్ళింది కదా, మర్చిపోయాను. దేవకి, దేవకి. దేవకి ఎక్కడున్నావు? బా, ఎక్కడ చచ్చారు? ఒకేసారి ఇద్దరు లేరు. ఇప్పుడు దీన్ని ఏడుపెలా ఆపాలి? నీకు దండం పెడతాను, ఏడువకే. అసలు నిన్ను మేడం, ఏమైంది మేడం? ఏంటా సౌండ్? ఫ్యాన్ పడిపోయింది. ఫ్యాన్ అలా పడిపోయింది మేడం. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఇదిగో ఇది ఏడుస్తుందన్న కోపంతో అక్కడి నుంచి దీని దగ్గరికి వచ్చాను. ఈలోపే ఫ్యాన్ పైనుండి నేను నంచిన ప్లేస్లో పడింది. అయ్యో, అంటే నా బిడ్డ మీ ప్రాణాలు కాపాడిందనమాట. ఏమన్నా? నీ బిడ్డ? నీ బిడ్డ ఏంటి దేవకి? అదే మేడం, అదే మీ బిడ్డ మీ ప్రాణాలు కాపాడింది అనబోయి నా బిడ్డ అనేశాను. సారీ మేడం. నువ్వు 60 ఏళ్ల ముసల్దాన్లాగా మాట్లాడుకో. ఫ్యాన్కి, అది కింద పడ్డానికి, హంసని ఏడవటానికి ఏమైనా సంబంధం ఉందా? వీటన్నింటినీ లింక్ చేసి నాకు దీనికి మధ్య ఏదో విడదీయరాని బంధాలు, ప్రేమలు ఉన్నట్టు నువ్వు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకు. నాకిటువంటి స్టేట్మెంట్స్ అస్సలు నచ్చవు. మేడం, చిన్నపిల్లలకి కొన్ని జరగబోయేవి ముందే తెలిసిపోతాయట మేడం. అందుకే నేను అలా అన్నాను. ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ వాడకు.
నాకు నచ్చదు. ముందు దాన్ని ఎత్తుకో. అయినా దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చెట్లకి నీళ్లు పోయడానికి వెళ్ళాను మేడం. సరే, దాన్ని తీసుకో. ఏంటి నాన్నా? నీరజాన్ని కాపాడావా? నీకు భలే తెలిసిపోయింది నాన్నా. నా బంగారు తల్లికి అన్నీ తెలిసిపోతాయి. నీరజ స్థానంలో ఇంకొకరున్నట్టయితే నిన్ను ఖచ్చితంగా గుండెలకు హత్తుకునేవాళ్ళు. తన ప్రాణాన్ని నువ్వు కాపాడావని నమ్మేవాళ్ళు. అసలు యశోదని ఎందుకు పంపించావు? బయటికి వెళ్తున్నాను అని చెప్పింది. నీరజ ఇంటికి వెళ్తుందని తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి ఆపేదాన్ని రా. నెక్స్ట్ టైం నుంచి కన్ఫర్మ్గా అడుగుతాను రా. నెక్స్ట్ టైం గురించి తర్వాత, ముందు ఇప్పటి గురించి అసలు ఆలోచించు. ఇంత ఆలస్యమైంది, యశోదేమో ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేయి. వద్దురా, చెయ్యొద్దనని చెప్పింది. దేనికి? ఒకవేళ నీరజ ఇంటికి వెళ్తుంది కాబట్టి మనం ఫోన్ చేస్తే తనకు అక్కడ ఏదైనా ప్రాబ్లం రావచ్చని ఫోన్ చేయొద్దని చెప్పినట్టుందిరా. నిజమే దేవకి, నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయికి ఇలా కనెక్ట్ అవ్వలేదు. కానీ యశోదని చూశాక ఒక బిడ్డకి జన్మనిచ్చిందన్న విషయం కూడా నాకు గుర్తుకు రావడం లేదు. అయినా యశోద తప్పు చేసి బిడ్డనైతే కనలేదు కదా, తనకి తెలియకుండా కనింది. తన జీవితంలో ఏం జరిగిందో తనకి తెలిసే ఆస్కారమే లేదు. నా భార్యగానే యశోద జీవితం మొత్తం నాతోనే గడపాలి. ఊర్మిళ మేడం కాల్ చేస్తుంది. ఆవిడెందుకు కాల్ చేస్తుంది? ఒకవేళ యశోద దొరికిపోయిందా? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండక. హలో మేడం. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు పట్టింది? ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను మేడం. అర్జెంటుగా ఇంటికి రా, నీతో పనుంది. ఏం పని మేడం? చెప్తే గానీ రావా? కొత్తగా అడుగుతున్నావు. వస్తున్నా మేడం. ఏంట్రా ఆవిడ అలా మాట్లాడుతుంది? ఒకవేళ యశోద గురించి ఏమైనా తెలిసిపోయిందా? నాకు కూడా అదే టెన్షన్గా ఉంది దేవకి. యశోద గురించి తెలిసినా ఏదో ఒకటి చేసి యశోదను కాపాడరా. 700 కోట్లు ఆ యశోద విలువ కొంచెం గుర్తు పెట్టుకో. మర్చిపోయేంత తక్కువ డబ్బు కాదు, తక్కువ అందమూ కాదు. కానీ ఊర్మిళ మేడంకి నిజం తెలిస్తే అబద్ధం చెప్పి యశోదని దాస్తున్నందుకు నన్ను చంపేస్తుంది. లేదా లేదా నా చేతులతోనే యశోదని చంపించేస్తుంది దేవకి. ఇప్పుడు ఏం చేద్దామంటావన్నయ్యా? ముందైతే ఇక్కడి నుంచి వెళ్తాను. అక్కడ పరిస్థితిని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. సరే, జాగ్రత్త. హ. ఏడుకొండలవాడా, మా అన్నయ్యకి యశోదకి పెళ్లి జరిగితే ఇంటిల పాది నీకు తలనీలాలు సమర్పించుకుంటాం. నీకు త్వరలోనే సంతానం కలుగుతుంది.
తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అనే ఒక గుడి ఉంది. ఆ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. అక్కడికి వెళ్ళి మీ దంపతులిద్దరూ నిద్ర చెయ్యండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. పంతులు గారు, అయ్యా ఆయన ఎవరు? ఆయన దగ్గర అంతమంది జనాలు ఉన్నారేంటి? అయ్యా ఆయన్ని ఇక్కడ ఉన్నవాళ్ళందరూ అవతార్ బాబా అని పిలుచుకుంటారు. ఆయనకి మన బాధలు చెప్పుకుంటే ఆ బాధలకి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని జనాల నమ్మకం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అవునా పంతులు గారు? అవును, నిజంగా ఆయన చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతాయా? జరుగుతాయి నాయనా. నువ్వేం మన అడగాలనుకున్నావో అడుగు. సమస్యలకి పరిష్కారం చూపిస్తారా? తప్పకుండా చూపిస్తారు. వెళ్ళి నమ్మకంతో అడుగు. అలాగే. ఆం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఓం నమః శివాయ. నమస్కారం స్వామీజీ. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? స్వామి, నేను 8 ఏళ్ల వయసులోనే నా కుటుంబాన్ని కోల్పోయాను. మా నాన్న అమ్మ చనిపోయారు. ఈ జన్మలో నా చెల్లిని నేను చూడలేనా? మీరే సెలవివ్వాలి స్వామి. నీ చెల్లి పేరేమిటి? కృష్ణప్రియ. మమ్మీ ఏంటి మమ్మీ సడన్ సర్ప్రైజ్? అమ్మ అంటే ఊర్మిళ ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు నన్ను చూసిందంటే ఖచ్చితంగా గుర్తుపడుతుంది, నన్ను చంపేస్తుంది. దేవకి, మేడం, మమ్మీ కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. దేవకి, ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నాను మేడం. మేడం, కాఫీ. యశోదా, నువ్వా?